హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను ఆధ్యాత్మిక మాసమైన మన స్త్రీలందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైన శ్రావణ మాస విశిష్టత, ఈ శ్రావణ మాస విశిష్టత గురించి మీకు పూర్తిగా తెలియజేస్తానండి. ఈ శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుందండి. నెల మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక దినమే, ఒక ప్రత్యేక పండుగే అనుకోవాలి. 30 రోజులు కూడా ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఇటువంటి శ్రావణ మాస విశిష్టత మీకు నేను పూర్తిగా తెలియచెప్పే ముందు నా డ్రెస్సింగ్ గురించి కూడా తెలియజేయాలనుకుంటున్నానండి. లైట్ బ్లూ కలర్కి డార్క్ పర్పుల్ బార్డర్ ఉన్న టెంపుల్ బార్డర్ ఉన్న కంచి పట్టు చీర, ప్యూర్ కంచి పట్టు చీర అండి. ఈ శారీకి మ్యాచింగ్గా నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్లో నాకు మ్యాచింగ్ సరిపోయినాయి అనిపించిన బ్యాంగిల్స్ తీసి వేసుకున్నానండి. ఇంకా నేను ఈరోజు మన స్త్రీలకి ఎంతో పవిత్రమైన, ఇష్టమైన, సకల వరాలను అందించే, స్త్రీల కోరికలన్నింటినీ తీర్చే శ్రావణ మాసం గురించి మాట్లాడుతున్నాను కదా, అందుకని మహాలక్ష్మీదేవి ఉన్న హారం వేసుకున్నానండి. ఈ హారానికి మ్యాచింగ్గా ఈ బుట్టలు పెట్టుకున్నానండి. ఇట్లా పేరప్ చేసేసానండి. రండి ఇప్పుడు మనం శ్రావణ మాస విశిష్టత చెప్పుకుందాం. అసలు ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చింది? ఈ నెలలో చంద్ర భగవానుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంతో కూడి ఉండటం వలన ఈ మాసానికి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడి ఉండటం వలన శ్రవణ నక్షత్రం అని పేరు వచ్చిందండి. ప్రతి నెల కూడా అంతే కదా, చంద్ర భగవానుడికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే సమీపంలో ఉంటుందో ఆ నెల అంతటికీ కూడా ఆ పేరుంటుంది. ఇంతవరకు ఓకే. మరి ఈ శ్రావణ మాసం అమ్మవారి పూజలు ఎందుకు చేస్తారు? ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చింది? ఇంకా ఏ ఏ పర్వదినాలు ఉన్నాయి? అసలు నెలంతా పరమ పవిత్రమైనదిగా ఎందుకు కొలుస్తారు? ప్రతిరోజు కూడా ఇంత పవిత్రత ఎందుకు ఈ నెలకి అనుకుంటే, మహాలక్ష్మి ముందుగా శుక్రవారాలు ఎందుకు ఇంత విశేషంగా చేస్తారు ఈ నెలలో అంటే, మహాలక్ష్మీదేవికి పౌర్ణమి రోజు తన భర్త నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు చంద్రుడికి సమీపంలో ఉంటుంది కదా, అందుకని చెప్పి నెలంతా శ్రావణ మాసం కదా, అమ్మవారికి తన భర్త నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం ఆ నెలలో శుక్రవారం రోజు తనను కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని అమ్మవారు చెప్పినట్టు పురాణాల ఇతిహాసం. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు కూడా చెప్పాడు కదా. తర్వాత అండి, ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మనకు సమయం ఉంటే, మనకి ఓపిక ఉంటే, వీలైతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదివితే అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా పరిపూర్ణంగా పొందుతారు. లక్ష్మీ సహస్రనామాలు కూడా ఈ నెలంతా ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. ప్రతి పూజా స్టోర్లోనూ కూడా లక్ష్మీ సహస్రనామం బుక్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో సోమవారాలు, శ్రావణ సోమవారాలు అని చాలా ప్రాధాన్యత గల సోమవారాలండి. పరమశివుడికి అభిషేకాలు చేయించుకుంటాం. ఇంకా ఆ రోజు వీలైతే శ్రావణ మాసంలో ఒక్క సోమవారం అయినా కూడా ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటాం. అర్చకుల వారిని ఎవరినైనా పిలిపించుకుని నమ్మకం చమకం చదువుకుంటూ మనం కూడా స్వయంగా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శనివారాలు కూడా చాలా విశిష్టత, ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం శనివారాలు చేసుకుని కూడా. ఇంకా శ్రావణ శుక్రవారాలు అంతటి ప్రసిద్ధిగాంచిన మనకి శ్రావణ మంగళవారాలు, గౌరీదేవి కంటే పార్వతీదేవికి శ్రావణ మంగళవారాలు కొలుచుకుంటాం మనం. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళ స్వరూపిణి, మాంగళ్య స్వరూపిణి అయిన గౌరీదేవిని కొలుచుకుంటారు.
అయితే ఈ శ్రావణ మంగళవారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు స్పెషల్గా నేను ఇంకొక వీడియో చేస్తానండి. అయితే ఈ శ్రావణ మాసంలో ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వల్ల చాలా మంచిది. ఇంకా పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి ఆ రోజు శ్రవణ నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉంటాడు కదా, అందుకని చెప్పి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ళు అనుబంధం చక్కగా ఉండాలని ఈరోజు అన్నా చెల్లెళ్ళు రాఖీలు కూడా కట్టుకుంటారు. అట్లాగే శ్రావణ మాసంలో పంచమి తిథి రోజున నాగుల పంచమి అంటారు, నాగ పంచమి అంటారు. ఈ పంచమికి ముందు రోజు వచ్చే చవితి రోజున కూడా నాగుల చవితి అని నార్త్ ఇండియాలో, మహారాష్ట్రలో, ఇంకా మన తెలంగాణలోనూ చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ శ్రావణ మాసంలో చవితి రోజున, పంచమి రోజున నాగదేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన చక్కటి సంతానాన్ని, ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందుతారు. పంచమి తర్వాత వచ్చే షష్ఠి తిథి రోజున కూడా కొన్ని ప్రత్యేక నోములు నోస్తారండి. సంతాన లాభానికి, సంతానానికి శుభం కలగాలని నోములు నోస్తారు. తర్వాత వచ్చే సప్తమి తిథి రోజున సూర్య భగవానుడిని అర్చిస్తారు. భాను సప్తమి అని అంటారు. దీనివల్ల సూర్య భగవానుడు ఆశీస్సులు పుష్కలంగా లభించి వారింట్లో వారందరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారికి కలగబోయే సంతానం కూడా చక్కగా దృఢమైన శారీర దారుఢ్యంతో ఆరోగ్యవంతులుగా ఆయుష్ను పొంది శుభ సంతానంగా వారికి ప్రాప్తిస్తారు. ఈ ఏకాదశి పుత్ర ఏకాదశి చేయటం వల్ల పుత్ర సంతానం కోరుకునే వారికి పుత్ర సంతానం లభిస్తుంది. మరునాడు వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. ఆ ద్వాదశి నాడు విష్ణుమూర్తిని అర్చించడం వలన విశేష ఫలితాలను పొందుతారు. త్రయోదశి తిథి రోజున అనగావ్రతం చేస్తారు. ఈ అనగావ్రతం ఫలితంగా చక్కటి దాంపత్య జీవనాన్ని పొందుతారు. ఈరోజు రతీ మన్మధులను కూడా భక్తితో అర్చిస్తారు. రతీ మన్మధుల్లాగా చక్కటి దాంపత్య జీవనాన్ని వీరు పొందుతారు. ఈ త్రయోదశి అనగావ్రతం, రతీ మన్మధ వ్రతం చేయటం వలన మరునాడు వచ్చే చతుర్దశి వరాహ చతుర్దశి అంటారు. ఇక త్రయోదశి తర్వాత మరునాడు వచ్చే శుద్ధ చతుర్దశిని వరాహ జయంతిగా చేసుకుంటారు. వరాహ చతుర్దశి అని కూడా అంటారు. ఈ వరాహ చతుర్దశి చేసుకోవడం వలన విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారమైన వరాహమూర్తి అనుగ్రహం పుష్కలంగా పొందుతారు. ఇహ శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అంటారు, హయగ్రీవ జయంతి అంటారు. హయగ్రీవ జయంతి, ఈ హయగ్రీవుడు సరస్వతీదేవి చేత అక్షరాభ్యాసం చేయించారు. ఆయన జయంతి కూడా శ్రావణ పౌర్ణమి రోజునే. ఇదే శ్రావణ పౌర్ణమి రోజున మహాలక్ష్మీదేవిని కూడా సర్వసైన్యాధ్యక్షురాలిగా ఆ రోజు అమ్మవారిని నియమించడం జరిగింది. ఈ శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుణ్ణి ఆరాధించడం ద్వారా, అర్చించడం ద్వారా, హయగ్రీవ మంత్రంతో ఆయన్ని కొలవడం ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానానికి ప్రతీక హయగ్రీవుడు. విద్యార్థులకు చదువు బాగా రావాలంటే కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవుడిని పూజిస్తారు. ఈ హయగ్రీవుడి మంత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఈ హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవుడిని ఇంకా సంవత్సరం అంతా కూడా హయగ్రీవ మంత్రం పఠించడం ద్వారా విద్యార్థులంతా కూడా చక్కటి చదువుని, మంచి ఉత్తీర్ణతను, ఫలితాలను పొందుతారు. ఈ జంధ్యాల పౌర్ణమి రోజున యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. ఈ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ జయంతిని దేశమంతటా కూడా ఎంతో అత్యద్భుతంగా జరుపుకుంటారు. కృష్ణ భగవానుడికి అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం పూట ఉట్టి కొట్టడం, ఊయాల ఊగించడం లాంటి ఎన్నో విశేషాలతో అందరూ కూడా దేశమంతటా కూడా కృష్ణ భగవానుడి భక్తులంతా కూడా బహుపర్వదినంగా జరుపుకుంటారు. కృష్ణ భగవానుడికి వారి శక్తి కొలది రకరకాల నైవేద్యాలను వెన్నపోస్తో సహా సమర్పించుకునే రోజు ఈ శ్రీకృష్ణ జన్మదినం. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు, కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులు వారి శక్తి కొలది 27 నక్షత్రాలకు ప్రతీకగా 27 నైవేద్యాలు లేదా 54 నైవేద్యాలు లేదా 108 నైవేద్యాలు, కొన్ని దేవాలయాల్లో అయితే సహస్ర నైవేద్యాలు, 1000 రకాల నైవేద్యాలు పెట్టడం కూడా నేను స్వయంగా చూశానండి. అప్పుడు నా శక్తి కొలది నేను కూడా కొన్ని రకాల నైవేద్యాలు చేసుకుని కృష్ణ భగవానుడి దేవాలయానికి తీసుకువెళ్ళాను. ఇక ఆఖరుగా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య, ఈ రోజున ప్రకృతి మాతను కొలుస్తారు. పశువులు ఉంటాయి కదా మన పొలాల్లో, పశువుల్ని చగశుభ్రంగా కడిగి వాటిని పసుపు కుంకుమలతో, పుష్పమాలతో, నూతన వస్త్రంతో అలంకరించి పూజిస్తారు. ఇంకా ఇళ్లల్లో కూడా స్త్రీలందరూ కూడా
కంద చెట్టు, చిన్ని కంద చెట్టుని ఒక పూల కుండీలో పెట్టి మహాలక్ష్మీదేవి రూపంలో షోడశోపచార పూజ చేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరాలతో, అంగపూజతో, చక్కటి నూతన వస్త్రం, ఒక రవికెల గుడ్డ అన్నీ పెట్టి అమ్మవారి ముందు రకరకాల పళ్ళు పెట్టి ఒక పూల కుండీలో, అంటే కుండీలో మట్టి పెట్టి కంద చెట్టుని పెడతారు. ఇంత కంద చెట్టు పొలాల అమావాస్య రోజున ప్రకృతి మాతని ఒక కంద మొక్క రూపంలో ఆరాధిస్తారు. ఆ ఆరాధన అంతా కూడా మహాలక్ష్మీదేవిని ఆధారంగా చేసుకుని లక్ష్మీ అర్చన, లక్ష్మీ ఆరాధన చేసి ప్రకృతి మాత అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. అట్లాగే మనం ఇప్పుడు పొలాల అమావాస్య రోజు పశువుల్ని పూజిస్తారని చెప్పుకున్నాం కదా. ఎందుకు పశువుల్ని పూజించాలి? మనకు సంవత్సరం అంతా కూడా ప్రకృతితో మమేకమై ప్రకృతిలో కలిసి మన పాడి పంటలకు, మనకు ఆధారానికి, మన ఔన్నత్యానికి తోడ్పడిన పశువులకు కృతజ్ఞతగా పూజ చేస్తారు. దాని ద్వారా అపమృత్యు దోషాన్ని పోగొట్టుకుంటారు, దీర్ఘ ఆయువుని పొందుతారు. ఇదండి పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసే మన స్త్రీలందరికీ కూడా ఎంతో ఇష్టమైన శ్రావణ మాస విశేషాలు. ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం గురించి, ఇంకా మంగళగౌరి నోముల గురించి నేను ప్రత్యేక వీడియోల ద్వారా మీకు తెలియజేస్తానండి. ఈ నెలంతా కూడా పరమ పవిత్రమైనదిగా భావించి నేను ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క విశేషంగా ఎట్లా పూజిస్తానో నాకు తెలిసి నేను ఆచరించే విషయాలన్నీ మీకు తెలియజేశానండి. మరొక మంచి వ్లాగుతో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.